కరీంనగర్ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఘటనలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఇంటి ప్రహారీ గోడ కూలింది. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. ప్రమాదంలో లారీ డ్రైవర్ కి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గంగాధర మండలం గర్సగుర్తిలో ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అదుపు తప్పిన లారీ ఇంటి మీదకు దూసుకెళ్లిన ఘటనతో ఒక్కసారిగా గ్రామం అంతా ఉలిక్కిపడిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున భయానక ఘటన అయితే ఈ చోటు చేసుకున్నదని అయితే చెప్పవచ్చు. హర్యానాకు చెందిన 9268 అనే నంబర్ గల లారీ సాధారణ రోడ్ లైన్ ట్రాన్స్పోర్ట్ కు చెందినట్టు తెలుస్తోంది. ఈ లారీ అదుపు తప్పి గ్రామంలోని ఒక ఇంటిపైకి అయితే దూసుకెళ్లింది. అక్కడ ఉన్న స్థానికులు మరి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం అయితే లారీ అదుపు కోల్పోయి నేరుగా కల్వకుంట్ల సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన ఇంటి ప్రహారీ గోడనైతే ఢీకొట్టిందని అయితే తెలుస్తోంది. దీంతో ఢీకొట్టిన ప్రభావంతో గోడ పూర్తిగా కూలిపోయి దానికి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. స్తంభం కూలడంతో ఇటు విద్యుత్ వైర్లు తెగి రహదారిపైనే వేలాడుతుండడంతో ప్రాణహానికర పరిస్థితి అయితే ఏర్పడిందని అయితే చెప్పవచ్చు. మొత్తానికి అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని అయితే చెప్పవచ్చు. లారీ వేగం తగ్గకపోవడంతో అది పక్కనే ఉన్న తడిగొప్పుల శంకరయ్య అనే వ్యక్తి ఇంటి ప్రహారీ గోడను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇటు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరాను అయితే తక్షణమే నిలిపివేశారు. మరోవైపు స్థానికులు కూడా చాకచక్యంగా స్పందించి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరగకుండానైతే తప్పిందని అయితే చెప్పవచ్చు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని ఆ లారీని సీజ్ చేసి డ్రైవర్ అయితే విచారిస్తున్నారని అయితే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో లారీ డ్రైవర్ నిద్ర మత్తులోనే వాహనం నడిపిన కారణంగా ఈ ప్రమాదం అయితే జరిగినట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో గ్రామంలో కొంతసేపు అయితే తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. ప్రహారీ గోడ పూర్తిగా ధ్వంసం అవడంతో కాస్త ఆస్తి నష్టం కూడా గణనీయంగానే జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.